హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈ ప్లాజో ప్యాంట్ చూపిస్తున్నాను. సైడ్కి అనేది కట్ లేదు, కానీ వెనక సైడ్ మాత్రం హైట్గా వస్తుంది. కూర్చున్నప్పుడు జారకుండా ఉంటుంది. ఇది కొత్త మోడల్ అండి, స్కిప్ చేయకుండా చూసేయండి. దానికోసమే 2.5 మీటర్ల క్లాత్ తీసుకున్నాను. మీరు హైట్ కనుక ఎక్కువగా ఉంటే 2.5 వరకు కూడా తీసుకోండి. నేను తీసుకున్న క్లాత్కి లైన్స్ ఉన్నాయి, అందుకని ఈ లైన్స్ మనకు ప్యాంటుకి పొడవులో వచ్చేటట్టుగా చూసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కావాల్సిన ఫుల్ లెంత్ కంటే ఒక 6 ఇంచెస్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్లో నుంచి హిప్ ఎంత ఉంటే దానికి 4వ భాగం మెజర్మెంట్స్ అయితే నేను చెప్తాను. తర్వాత ఒక 3 ఇంచెస్, ఆ తర్వాత ఒక 3 ఇంచెస్, ఒక 6 ఇంచెస్ ఎక్కువ. హిప్కు 4వ భాగం తీసుకొని ఒక 6 ఇంచెస్ ఎక్కువగా ఇలా ఓపెన్ నుంచి తీసుకొని 2 మడతల్లో ఆ తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకు క్లాత్ ఎంత ఫోల్డ్ చేయాలో తెలిసిపోతుంది. ఇప్పుడు పై సైడ్ నుంచి నేను 3.5 వరకు మార్కింగ్ వేసుకుంటున్నాను. హెవీ సైజ్ కాబట్టి, చిన్న సైజ్ కనుకైతే 2.5 వరకు వేసుకోండి. ఇక్కడ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మన సైడ్ ఉంటున్న ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఒకటి లోపలికి ఒకటి బయటికి లేకుండా చూసుకొని ఇప్పుడు తీసుకున్న 3.5కి స్ట్రైట్ లైన్ వేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి బెల్ట్ మనము ఎలాస్టిక్ ఫోల్డింగ్ చేస్తాం కదా, అది 2 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. అయితే ఇక్కడ నేను 2.5 క్లాత్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ బెల్ట్ కోసం అనేది క్లాత్ సరిపోలేదు. నేను బెల్ట్ వేరుగా జాయింట్ చేసుకుంటాను. సో అందుకని ఇప్పుడు 3.5కి లైన్ వేసాను కదా, ఆ 3.5 నుంచి మనకు కావాల్సిన ఫుల్ లెంత్ అనేది తీసుకోవాలి. కింది సైడ్ మాత్రం ఫోల్డింగ్ చేయడానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ నాకు 38 కావాలి. ఒక 2 ఇంచులు కలిపి 40 ఇంచెస్ నేను కింద ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను. ఇక్కడ మనకు నడుముతో పని లేదు, నడుము ఎలాస్టిక్ అప్పుడే కావాలి. ఇప్పుడు హిప్కు 4వ భాగం, హిప్ అంటే 48, 4 అంటే 12 ఇంచులు, తర్వాత 3 ఇంచెస్ ఎక్కువగా. ఇప్పుడు పైన ఎంత తీసుకున్నామో కొంచెం కింద కూడా సేమ్ అంతే తీసుకోవాలి. ఇక్కడ క్రోచ్ కోసం నేను పై సైడ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ లైన్ కాకుండా లైన్ వేసుకున్నాం కదా 3.5కు, అక్కడి నుంచి కిందకి మనకు క్రోచ్కి 13 ఇంచుల వరకు నేను తీసుకుంటున్నాను. మరీ ఎక్కువగా కనుక తీసుకున్న ప్యాంట్ సెంటర్లో అనేది చిరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి కరెక్ట్గా అనేది తీసుకోవాలి. అక్కడ తీసుకున్న దగ్గర నుంచి మరో 3 ఇంచెస్ నేను ఎక్కువగా తీసుకున్నాను క్రోచ్ షేప్ కోసం. ఇక్కడ నుంచి ఈ విధంగా షేప్ అనేది వేసుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. మొత్తానికి ఇప్పుడు ఎంత ఉందో చూసుకొని కిందకి కూడా సేమ్ అంతే విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, చూయించే విధంగా స్టార్టింగ్ నుంచి ఇలా క్రాస్గా లైన్ అనేది వేసుకోవాలి. మనం బ్యాక్ కోసం ఎలా లైన్ వేసుకుంటామో సేమ్ అదే విధంగా. లూజ్ ప్లాజో కాబట్టి ఇక్కడ కింద మరీ ఎక్కువగా అడగలేదు వాళ్ళు. చుట్టూ 13 ఇంచులు అడిగారు, 26 ఇంచులు అడిగారంటే నేను మధ్యకు 13 వేసుకున్నాను. 1.5 ఇంచులు మాత్రమే నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ 1 ఇంచ్ అయినా సరిపోతుంది. ఇప్పుడు చూయించే విధంగా ఇలా ఈ స్కేల్తో షేప్ అనేది వేసుకోవాలి. ఇలా స్కేల్ లేకపోయినా కూడా కొంచెం షేప్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో దాని ప్రకారంగానే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నాకు ఫుల్ లెంత్ చూసుకుంటున్నాను, సరిపోతుందో లేదో. నాకు కరెక్ట్గా అయితే సరిపోయింది క్లాత్ మొత్తము. ఈ విధంగా నేను కట్ చేస్తున్నాను. ఇంతవరకు యూట్యూబ్లోనే ఎవరు చూపించలేదు, అంతెందుకు నేను కూడా చూపించలేదండి. కానీ నేనైతే ఈ విధంగా కుడతాను. ఇప్పుడు సైడ్కి మనకు కట్ లేదు కదా, కానీ వెనక సైడ్ మాత్రం కూర్చుంటే కిందకి జారకూడదు. అలాంటప్పుడు ఎలా అంటే ఇప్పుడు కుట్టిన వాటిని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ అర్థమైంది కదా, 4 లేయర్స్ని ఓపెన్ చేస్తే 2 లేయర్స్ వచ్చింది. ఇప్పుడు మార్కింగ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడి నుంచి అంతవరకు ఫస్ట్ 2 లేయర్స్ని మాత్రం కట్ చేయాలి. ఈ విధంగా చూపించే విధంగా 2 లేయర్స్ని కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకటి ఆటోమేటిక్గా ఇప్పుడు కట్ చేసింది ముందుకు వచ్చేసింది, అంతవరకు అలా స్టిచ్ వేసుకోవాలి. ఇంత నుంచి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఈ రెండింటిని కలుపుతూ నేనైతే ఇలా స్టిచ్ వేసేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా
స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్రోచ్ని కరెక్ట్గా ఇలా సెంటర్లో ఇలా ఉంచుకుంటూ ఇక్కడ నుంచి కింది బాటమ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎలాస్టిక్ అనేది నేను లాస్ట్లో కుడతాను. ముందు ప్యాంట్ని మొత్తం స్టిచ్ వేసి రెడీ చేసుకోవాలి. ఇక్కడ నుంచి అంతవరకు, అక్కడ నుంచి అంతవరకు వేసుకున్న తర్వాత మనం కింద ఎంతైతే ఎక్స్ట్రా తీసుకున్న ఎక్స్ట్రాని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ రౌండ్గా స్టిచ్ వేసుకోవాలి. ఇది నేను కంప్లీట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, నేనైతే కంప్లీట్ చేసేసాను. ఆల్మోస్ట్ మనకు ప్యాంట్ అనేది స్టిచ్చింగ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఎలాస్టిక్ మాత్రం వేసుకోవాలి. దానికోసం మన దగ్గర క్లాత్ ఉంటే ఆ క్లాత్ని తీసుకొని ఎలాస్టిక్ ఎంత ఉంటే దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. నేను కొంచెం జాయింట్స్ వేసుకొని క్లాత్ లెంత్ అనేది పెంచుకున్నాను. 1.5 ఇంచెస్ ఎలాస్టిక్ అనేది ఉంది. అటు ఇటు 1/2 ఇంచ్ ఎక్కువగా. ఒకవేళ మీరు తీసుకున్న ఎలాస్టిక్ ఎక్కువగా లూజ్గా కనుక ఉంటే ఒక 5 ఇంచెస్ నడుము కంటే తక్కువగా తీసుకోండి. నేను మాత్రము ఇక్కడ 43 అంటే 4 ఇంచెస్ నేను తక్కువగా తీసుకున్నాను. 38 తీసుకున్నాను ఎలాస్టిక్. ఇప్పుడు తీసుకున్న దానిని స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని ఆ తర్వాత ఇలా చూయించే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఆ స్టిచ్చింగ్ కూడా పై సైడ్ అంటే ఫేస్ సైడ్ నుంచి మనము జాయింట్ అనేది వేసుకోవాలి. చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇలా క్లాత్ మొత్తము లాస్ట్ వచ్చేంత వరకుగా స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇక్కడ నేను కటింగ్ అనేది చేశాను. కటింగ్ చేసిన తర్వాత 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని మిగతా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఈ 1/2 ఇంచు స్టార్టింగ్లో వదులుకున్న 1/2 ఇంచు రెండింటిని కలుపుతూ ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనకు బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి. అక్కడ కొంచెం మనం స్టార్టింగ్లోనే వదిలిపెట్టుకున్నాం కదా, ఆ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కుట్టిన ఈ బెల్ట్ మీదకి మాత్రమే స్టిచ్ వచ్చేటట్టుగా దీనిని ఈ విధంగా ఓపెన్ చేసుకొని అక్కడ చూయించే మార్కింగ్ వేస్తున్నాను కదా, అంతవరకు స్టిచ్ వేసుకోవాలి చుట్టూరా. ఇలా మొత్తం చుట్టూరా నేను స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు లోపల సైడ్కి తిప్పుకున్నాను. ఎలాస్టిక్ అనేది ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను. ఎలాస్టిక్ ఎంత వెడల్పు ఉందో చూసుకొని దాని ప్రకారంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది మనము ఫోల్డింగ్ చేసుకోవాలి. మీరు మార్కింగ్ అయినా వేసుకోండి, లేకపోతే ముందుగానే అది ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయినా సరే వేసుకోండి. నేను 2 రకాలుగా చూపిస్తున్నాను. నేను ఎప్పుడు కుట్టేదైతే ఇదే విధంగా అండి. ముందుగా కొంచెం 1/2 ఇంచ్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని చుట్టూరా కుడతాను. తర్వాత ఎండింగ్ వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ మాత్రం నేను ఇంత ఓపెన్ అనేది ఉంచుకొని ఎలాస్టిక్ అనేది ఎక్కించి స్టిచ్ వేస్తాను. కానీ ఈరోజు మాత్రం వేరే విధంగా చూపిస్తున్నాను. మనం తీసుకున్న ఎలాస్టిక్ ఏదైతే ఉంటుందో దానిని ఆ లాస్ట్కి ఈ లాస్ట్ ఎడ్జెస్ని 1/2 ఇంచ్ ఓవర్లాప్ చేస్తూ ఒకదాని మీద ఒకటి విధంగా ఉంచుకుంటూ ఇక్కడ రఫ్ స్టిచెస్ అనేది ఒక 4-5 వేసుకోండి. ఎలాస్టిక్ ఊడిపోకుండా ఉంటుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు తీసుకున్న బెల్ట్కి చూయించే విధంగా చూడండి, ఈ విధంగా క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ స్టిచ్ అనేది ఎలాస్టిక్ మీదకి రాకుండా క్లాత్ ఒక్క పాయింట్ మాత్రమే లూజ్ ఉంచుకోవాలి. అలా లూజ్ వచ్చిన దాని మీదకే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎలాస్టిక్ మీద కనుక వేసుకున్నారంటే అది అనేది సాగదు. కాబట్టి అలా కాకుండా మనం ఎక్స్ట్రాగా క్లాత్ తీసుకుంటున్నాం కదా 1/2 ఇంచు, అది ఎలాస్టిక్ లోపలికి వెళ్ళేటట్టుగా చూసుకోండి. తర్వాత అంతే పాయింట్ గ్యాప్లో స్టిచ్ రావాలి. తర్వాత ఇలా కుట్టేటప్పుడు కుట్టిందంతా ఒక సైడ్కు కుచ్చులాగా అనుకోండి. కుట్టేది మాత్రం ఇలా చూయించే విధంగా ప్లెయిన్గా ఉండేటట్టుగా చూసుకోండి. కుచ్చంతా ఒక సైడ్కి అనుకోవాలి. కుట్టిన వెంటనే తర్వాత ప్లెయిన్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా నేను పూర్తిగా స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు ప్యాంటుని మొత్తం ఎలాస్టిక్ని ఈ విధంగా సర్దుకోవాలి. ఎక్కడే కానీ కుచ్చు లేకుండా సర్దుకున్న తర్వాత ఇప్పుడు నీడిల్ని కరెక్ట్గా సెంటర్కి ఉంచుకోండి. ఎలాస్టిక్ సెంటర్లో అటు సైడ్ ఇటు సైడ్ చూయించే విధంగా లాగి పట్టుకుంటూ ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మనకు రెడీమేడ్ లుక్ అనేది వస్తుంది. ఎలాస్టిక్ అనేది మనకు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. లోపల సైడ్ మెలక తిరగకుండా ఉంటుంది. చూసారు కదా, చాలా సింపుల్గా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇలా వెనక సైడ్ హైట్గా ఉండేది బ్యాక్ సైడ్కి వెళ్ళాలి. ఆ తర్వాత ఇక్కడ పాకెట్ లేదు కాబట్టి చూసుకొని వేసుకోవచ్చు. మీరు కావాలంటే అక్కడ ఓపెన్ చేసుకొని కూడా పాకెట్ అనేది కుట్టుకోవచ్చు. మరి ఈ పద్ధతి మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకా నా వీడియో చూసి నన్ను సపోర్ట్ చేయాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.